Sai Priya Constructions Limited presents Bangaraju pre-release event powered by KLM Fashion Mall. Keep loving more. Big C, Prakruti Avenues Private Limited, Just Hab Associate Sponsors, Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold, CMR Jewelry Telangana, Dr. Venus Institute of Skin and Hair, Media Partner My Movie Bazaar, Brochill, Broadband Partner Excel Broadband, Music on Z Music, live on TV9 Telugu and NTV, and this event is by Shreyas Media. Good evening everyone! అందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ అందరికీ సాదర స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు కదా? ఎస్పెషల్లీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కినేని ఫ్యామిలీ మీకోసమే అరేంజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అక్కినేని ఫ్యామిలీ ఫర్ యూ అండ్ దట్ ఈస్ అక్కినేని నాగార్జున గారు ఫర్ యూ. ఎస్, సో ఇప్పటి వరకు బంగారాజు టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నీ చూసాము. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్లో #1 ట్రెండింగ్ కూడా ఉంది మన బంగారాజు ట్రైలర్. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ టీజర్ చూసేద్దాం. ఆ తర్వాత మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇంకా గ్రాండ్గా వెల్కమ్ చెప్పేద్దాం. సో లెట్స్ హ్యావ్ టీజర్ ప్లీజ్. బంగారాజు రిలీజ్ కాబోతుంది Jan 14th. అందరూ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ లాంటి సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి. మరి 23 years నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలకి ఫైట్ మాస్టర్స్గా వ్యవహరించిన రామ్ లక్ష్మణ్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిద్దాం విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. బంగారాజు ఫైట్ సీన్స్ అన్ని కూడా మన రామ్ లక్ష్మణ్ గారే కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. హలో సార్, వెల్కమ్. ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, రామ్ గారు ఎవరు లక్ష్మణ్ గారు ఎవరు? లక్ష్మణ్. ఫస్ట్ బంగారం అనే టైటిలే ఎనర్జీ ఉంది. బంగారం డైరెక్ట్ గారండి. ఎందుకంటే బంగారం బంగారం అని సినిమాలో ఎన్నో మాటలు పిలుస్తున్నారు రమ్య మేడం గారు. మనం తెలియకుండానే మనం నచ్చితే బంగారం అంటాం. మనం నచ్చింది అయిస్తూ నచ్చింది ఏంటంటే బంగారం. కాబట్టి అలాంటి టైటిల్ పెట్టడం సెలెక్షన్ చేయడం ఫస్ట్ ఈ సంక్రాంతికి బంగారంగా అందరికీ ఇంట్లో ఇళ్లలోకి బంగారం గోల్డ్ లాగా వెళ్తుందని మేము అనుకుంటున్నాం. ఈ సినిమాలో అన్ని ఫైట్స్ కంపోజ్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ పెద్ద క్యారెక్టర్ బంగారాజు బాడీ లాంగ్వేజ్ నుంచి ఇంకో బంగారాజు, ఇద్దరు బంగారాజుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం మేము. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫైట్ ఆ ఫైట్లు అన్నీ కూడా క్లైమాక్స్ కూడా అద్భుతంగా టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఓ మేము ఎంత ఫైట్ చేసామా అన్నట్టు అనిపిస్తుంది. కొత్తగా ట్రై చేసాం బాబు. దానికంటే పోయిన దానికంటే ఎనర్జీ తెలుస్తుంది. కొంచెం ఎనర్జీ చేయాలి. ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొత్త ట్రై చేసాం. చైతన్య బాబుతో కూడా ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి స్టైలిష్గా టీజర్ ఫస్ట్ ప్యాకాట్ ఆడే దానిలో ఈత్ఫుల్గా ఆ ప్యాకాట్ ఆడుతూ అలా స్టైలిష్గా కంపోజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. బంగారాజు సంక్రాంతి పండగకి నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పండగ అనేది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో సినిమా కొట్టి వచ్చినట్టుగా ఉంది. ఇలాంటి నేను డైరెక్టర్ కూడా చెప్పాను, ప్రతి సంక్రాంతి కూడా బంగారాజు పార్ట్ 2, 3, 4 ప్రతి సంక్రాంతి మిస్ అవ్వకుండా రావాలని మేము మనస్ఫూర్తి కోరుకున్నాం. డైరెక్టర్ చెప్పాము. ఎందువల్ల అంటే మనకి ఆ విలేజ్ వాతావరణం, ఆ పంచికట్టు, ఆ కోళ్ళు గెట్లు మీద ఆ తిరుగుతుంటే సంక్రాంతి నిజంగా టీజర్లు చూస్తున్న సంక్రాంతి పండగ మనం రాకముందే పండగ చూసినట్టు ఫీల్ వచ్చింది. బట్ బాబుతోటి ఈ గెటప్లో మేము ఈ గెటప్ వేసుకొచ్చాం. బాబుని చూసి దాంట్లో కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ వచ్చాం. బంగారాజు గెటప్ మాకు ఆ సాంగ్ బాగా నచ్చింది. పంపు చెట్టు కాడ ఆట అంట. ఎందువల్లంటే మేము విలేజ్ చూసాం కాబట్టి పంపు చెట్టు కాడ, వంగ తోట కాడ, గిడ్డం కాడ, టంగటంగ అంటే కొత్త పాయింట్ సైడ్ కొట్టింది. విలేజ్ గుర్తొచ్చింది, మాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది ఆ సాంగ్ వలన.
మ్యూజిక్ డైరెక్టర్ గారు బెదరు థ్యాంక్ మీ యూ. సాంగ్ పిచ్ ఫ్యాన్ వచ్చి అయిపోయాం. ఫ్యాన్స్ అయిపోయాము. అప్పుడప్పుడు మేము కారులో వెళ్తున్నప్పుడు షూటింగ్ వెళ్తున్న సాంగ్ పెట్టుకున్నాం అనమాట. ఆ సాంగ్ కొంచెం స్టార్ట్ చేస్తే మేము ఆ డాన్స్ చేయాలి కూడా మేము ఇష్టపడుతున్నాం. ఎస్, సో లేట్ చేయకుండా ఇప్పుడు మీకోసం సాంగ్ ప్లే చేస్తాం, మీరు డాన్స్ చేయాలి. మాతోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు రావచ్చు. ఆ, తర్వాత ఈ సినిమాలో సీజీ వర్క్ మనకి సినిమా స్టార్టింగ్ నుంచి సీజీ వర్క్ ఉంది. సీజీ వర్క్ మన జునాద్ గారు వాళ్ళు సూపర్ ఫాస్ట్లో టీజర్లో బాగా వచ్చింది. అలాగే కెమెరామెన్ మన కెమెరామెన్ గారు యువరాజ్ గారు ఈ చాలా సినిమాకి కష్టపడి అంటే స్టార్టింగ్ మొదలుపెట్టి ఫినిషింగ్ దాకా నాన్ స్టాప్ సినిమా అనేది ఇదే అనుకుంటాను. ఫస్ట్ మీ అందరూ యూనిట్ టెక్నీషియన్స్కి వెరీ 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 థ్యాంక్స్ చెప్పాలి. బాబు, ఎవరికి నిద్ర లేవు. నమ్మకం చాలా ఇంపార్టెంట్ అనేది ఇది మిమ్మల్ని ఈ బంగారాజు గురించి మేము అనాలి. ఫస్ట్ సంక్రాంతికి మేము వస్తున్నాం అనే నమ్మకాన్ని దృఢ నమ్మకంతో షూటింగ్ ఫినిష్ చేసుకొని రావటం అనేది చాలా గ్రేట్ బాబు. మీరు ఆ నమ్మకం అనేది చాలా బట్ షూటింగ్ మనం వెళ్తున్నాం, సంక్రాంతికి వెళ్తున్నాం అనే ఒక నమ్మకం చూడు. ఆ నమ్మకమే మనల్ని ఇంత తీసుకొచ్చింది. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. మాకు ఫస్ట్ సినిమా కానీ మనకు తెలుసు కాబట్టి చిన్న సీన్లు, చిన్న డైలాగ్స్, అందరు హృదయానికి హత్తుకునేలాగా ఉండే డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది ఆ డైరెక్టర్ కడల బ్రహ్మ, ఆల్ టెక్నీషియన్స్, సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, రమ్య మేడం వీళ్ళందరికీ వెరీ థ్యాంక్స్ చెబుతూ ఓకే థ్యాంక్ యూ. మా సాంగ్ చూడలేరు కూడా మేము డాన్స్ చేస్తే అందుకని వద్దంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లేదు, మీరు కోరిక అడగడం అండ్ అది అవ్వకపోవడం Dance చేస్తాం. అయ్యో లేదు, బాగుంది. మీకోసం ప్లే చేశారు, బాగా. సో మీరు డాన్స్ చేయాల్సిందే. ఆటల్లోనే సూపర్. నిజం చెప్పండి, మీరు ఫైట్ మాస్టర్సే కాకుండా మిమ్మల్ని డాన్స్ కొరియోగ్రాఫ్ చేయమని కూడా ఖచ్చితంగా ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దాట్ వాజ్ అమేజింగ్. మరి ఇప్పుడు బంగారా సాంగ్ ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారో, ఎంత బాగా డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. మరి అదే సాంగ్ పైన సత్య మాస్టర్ టీమ్ వచ్చి పర్ఫామ్ చేస్తే ఇంకో లెవెల్లో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఆర్ యు గైస్ రెడీ? yes, so let's have Satya Master team on stage for Bangara dance performance. సో ఇది జస్ట్ టీజర్ లెక్కే అనమాట. ఇంకా సినిమాలో చూస్తే అద్దరిపోద్ది, అందరం వాడి తస్సాదియా అనాల్సిందే. మరి Jan 14th సినిమా రిలీజ్ అవుతుంది, పండగ లాంటి సినిమా మన పండగ నాడు. మరి ఇప్పుడు జస్ట్ ఇందాక ఒక 40 minutes బ్యాక్ నాగ చైతన్య ట్వీట్ చేయడం జరిగింది, ఎంత చక్కగా ఉందిరో సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ ఎవరిది? దక్షది. సో లెట్స్ వెల్కమ్ దక్ష ఆన్ స్టేజ్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఐ ఆల్సో వాళ్ళు చూస్తుంటే ఎంత చక్కగా ఉందిరో అన్నట్టున్నాం. థ్యాంక్ యూ. సో దర్శన, యూఆర్ pretty as always. Thank you. You're also looking very pretty as usual. లాస్ట్ టైం కూడా దర్శన నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిందనమాట. మరి ఇప్పుడు కాంప్లిమెంట్ ఇస్తే మళ్ళీ రిటర్న్ కాంప్లిమెంట్ ఇస్తుందని ఏం అర్థం కాలేదు. ఓకే, సో ప్లీజ్ కెన్ వీ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ దక్ష? ఓకే, అందరికీ నమస్కారం. ఎంత చక్కగా ఉన్నవి సాంగ్ ఇప్పుడే కొంచెం సేపు ముందు చే గారు రిలీజ్ చేశారు. అది ఆయనకి ఇంట్రొడక్షన్ సాంగ్ సినిమాలో. బట్ నేను కూడా ఆ సాంగ్తో ఇంట్రడ్యూస్ అవుతున్నాను. నేను హోప్ చేస్తున్నాను నా డాన్స్ మీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ దిస్ మూవీ ఐ వాంట్ టు థ్యాంక్ నాగ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. And lucky are the people who get direct access to your intellectuality and the enthusiasm that you have. See, they say firsts are always special. Thank you for making my first a very happy one. I have to thank Kalyan Garu. Meeru lekapothe I wouldn't be doing this one. The way you so eloquently described the whole thing for me, I could never say no to it. Shekhar Master, thank you for not giving me any floor moments and being so patient with me. And the whole team, Revant, Nani, Anusha, and Yuvraj sir, Meeru ikkadunnaru leru, I don't know. But thank you for showing me so beautifully. And to everybody else, I hope to see you guys more often. And I hope you love this. Thank you so much, Daksha. Hi everybody. Thank you so much for joining us today. As usual, I also have to thank a lot of people
Thank you, Kalyan Garu, sir, for believing in me. Thank you, Annapurna Studios. Thank you, Nag, sir. And thanks to each and everybody. So let me tell you guys, I have already watched the film and it is gonna be a super hit. The movie is releasing tomorrow. Please go and watch and follow all the protocols. Thank you. థ్యాంక్ యూ సో మచ్ దర్శన, థ్యాంక్ యూ సో మచ్ దక్ష, బ్యూటిఫుల్ లేడీస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మరి రేపు సినిమా రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా దర్శన చెప్పినట్టు ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి, శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, హ్యాండ్స్ని అండ్ మాస్క్లు కూడా పెట్టుకోండి. మరి ఇప్పుడు నంబర్ 1 ట్రెండింగ్లో ఉండి 9.5 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చేసి సూపర్ హల్చల్ చేస్తున్న ఆ ట్రైలర్ చూసేద్దామా? ఎస్, సో కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ బంగారాజు ప్లీజ్? ఎస్ సార్, రేపు రిలీజ్ అవబోతుంది ఈ పండగ లాంటి సినిమా బంగారాజు. సోగ్గాడు మళ్ళీ వచ్చాడు. మరి టీజర్ చూస్తే అర్థమవుతుంది కొంచెం, కానీ సినిమా చూస్తే ఇంకా అద్దరిపోతుంది. మరి సోగ్గాడు మళ్ళీ వచ్చాడు బంగారాజు సినిమా, కానీ ఇప్పుడు సోగ్గాడు అండ్ సత్యభామ కూడా రాబోతున్నారు. ఎవరు అనుకుంటున్నారా? వేరే సోగ్గాడు, వేరే సత్యభామ, వాళ్ళకి ఏవో కన్సర్న్స్ ఉన్నాయంట. శ్రేయస్ టీమ్ నుంచి ఒక స్కిట్ పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఎనర్జీ అక్కినేని ఫ్యాన్స్. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడు చాడే. ఓ ఉసే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోతున్నట్టు నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వెవరు లోపలికి పంపించింది? ఓసే నిన్నే పంపించడం, నన్ను పంపించరా? సరే, నిన్నెవరు పిలిచారు ఇక్కడికి? మా నాగార్జున గారు రమ్మన్నారు. నాగార్జున గారు రమ్మన్నారా? ఎప్పుడు? అప్పుడు ఎప్పుడే? సోగ్గాడే చిన్న సినిమా చూసావా? చూసా. అప్పుడు చిత్తిని పట్టిన టేక ముక్కలా ఒట్రంగా వచ్చే అన్నాడు కదా, వచ్చేసా. ఆయన అనింది చిత్తిని పట్టిన టేకు ముక్క, నువ్వు అడ్డంగా పిలిచిన బర్రితోడ మాదిరి ఉన్నావు. అసలు నిన్నెవడు రమ్మన్నాడ్రా? హలో, ఒకసారి నా సైజ్ చూడు. 7 మంది హీరోయిన్స్ వాట్సాప్ చేశారు కమ్ టు ద పార్టీ అని. ఏమని కమ్ టు ద పార్టీ అని వాట్సాప్ చేశారు నాకు. నిన్న ఎందుకు చెప్పు? ఎందుక? మనం అనఫిషియల్ సోగ్గాళ్ళంలే. అనఫిషియల్ సోగ్గాడి నేను. తంతాడు కళ్యాణ కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడైనా ఆయన ఎందుకు తంతాడా? సార్, ఆయన అనఫిషియల్ సోగ్గాడు. ఆయన అనఫిషియల్ సోగ్గాడా? సార్, ఒక ప్రశ్న అడగాలి సార్ మిమ్మల్ని, మర్చిపోతాను సార్. ఒకటే మందల ఎలా వస్తున్నాయి, ఎట్టొస్తున్నాయి? ఏమొస్తున్నాయి అన్నది అడుగు. ఓ డైలాగులు. అదే సార్, పుట్టికి పిట్ట పిట్ట పిట్టలాడిపోతుంది. హౌ సార్ ఈ డైలాగులు? ఆయన చెప్పాలి, నేను చెప్తా ఇట్రా. చెప్పు. ఆయన ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా ఇన్వాల్వ్ అయ్యి రాత్రిపూట ఊహల్లోకి వెళ్ళిపోతే అలాంటి పదాలు వస్తాయి. చెప్పలేదే. తిప్పుకోబాక, నిన్ను చూస్తే ఇన్స్పిరేషన్ రాదు, ఇరిటేషన్ వచ్చి వేరే పదాలు వస్తాయి. ఏం పదాలు? చెత్త బుట్ట, ఉప్పరి తట్ట, చేపర కట్ట. చెప్పుతా కొడతా. చూడు, నన్ను చూసేవాళ్ళు కూడా ఉన్నారు. నిన్ను చూసేవాళ్ళ? ఎక్కడ? వాళ్ళిద్దరు అనుకుంటా, రామలక్ష్మణ్ సారా? వైట్ మాస్టర్లు కాదు, మా బావగారు. బావా? నీకు బావ ఎవరని? నాకేంటి, మా బావగారు. ఈ ఊరికి బావగారు, ఈ జిల్లాకి బావగారు, ఈ రాష్ట్రానికి బావగారు, ఈ దేశానికి బావగారు, ఈ ప్రపంచానికే బావగారు. ఇలాగే అందరికీ బంగారాజు మేనియా పట్టేసింది బాగా. మా గోల్డెన్ కింగ్, మా లడ్డుండా లడ్డుండా లడ్డుండా. ఈ పాట కరెక్ట్ గా ఎంఐ సెట్ అయిపోయినట్టున్నది లడ్డుండకి. మరి ఎవరి కోసం అనుకున్నా, నా కోసమే పాడింది. బావగారు స్ట్రైట్ గా మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. మీరు అన్నం తినరు, అందమే తింటారు కదా? ఆయన ఏదో ఒకటి తింటాడు గానే సుమ్ము సుర్రు అయిపోద్ది. పోదాం పా మనం. ఓ తిండి అంటే గుర్తుకొచ్చింది. ఎక్కడ? డిక్ చిక్ 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 చిక్. ఎక్కడ? జిచ్చికి జిచ్చికి ఎవరే? మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారా? ఇప్పుడు ఆయనతో ఏం పని వచ్చిందని ఆయన ఒక ప్రశ్న అడగాల. ఏంది?
సార్ సార్ ఎక్కడ సార్ అడుగో ఆ, లైట్లు వేసారు కనపడుతున్నారు నాకు. నీకోసమే లైట్లు వేసారు, నీకు కనపడదు కదా. సార్ సార్ ఒక ప్రశ్న సార్, మీరు బాగా తింటారు బాగా తాగుతారు కదా, ఓయ్, ఎవరు చెప్పారు అనూప్ రూబెన్స్ గారు బాగా తింటారు బాగా తాగుతారని? ఆ పాటలు అయ్యే కదా, పియో పియోరే లడ్డుండా లడ్డుండా అవన్నీ ఏ పెట్టారు కదా. ఓహో, అట్లాంటి పదాలు రాశాడని ఇంకా ఫిక్స్ అయిపోయావు నువ్వా? అందుకని. లేదు, రాముడు మంచి బాలుడు, మా అనూప్ రూబెన్స్ కూడా మంచి బాలుడు. అవునా? ఆ, సరే కానీ ఆ, నాకు ఒక డౌట్. ఏం డౌటు? సినిమా టికెట్లు ఉన్నాయి కదా, సినిమా ఏయ్, మా చిన్న బంగారు రాజు గారు సార్ మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగబోలే, పోదాంపా ఇంటికి. అడగాలి. వాళ్ళందరితో పెట్టుకుంటే గమ్ముకున్నారు, ఆయనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అవును కదా సార్? లేదు లేదు సార్, మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందామా? అది కనపడ్డోళ్ళందరూ అలా మాటనండి, ఆడవాళ్ళని చూస్తే తలుపేసుకుంటున్నాడు ఆఖరాకి. సార్ నాకు పియాగా జాబ్ ఇవ్వండి సార్, పియాగా నన్నే పెట్టుకోండి. మీకు తెలియదా, ఈ ఊళ్ళో నా అంత అందగత్తి, నా అంత తెలియగలది, నీ అంత మెంటల్ది, నీ అంత తిక్కల్ది, నీ అంత అడ్డనవలసింది ఎవరు లేరు. సార్ పియాగా జాబ్ ఇవ్వండి సార్. నాకు కన్ఫామ్గా తలపడి అన్నాడు, నా కడుపు నిండిపోయింది. సరే పోదాంపా ఇంటికి. యాడికి పోయేదా? ఏ నుంచి డైరెక్ట్ సినిమా హాల్కే. ఇప్పుడే ఎందుకు, మీరు రేపు కదా సినిమా. ఇప్పుడు రేపైనా సరే నేను 3 షోలు చూడాల్సిందే. ఫస్ట్ టికెట్ కొనాల్సిందే. అంతే. ఆహా. ఫస్ట్ టికెట్ మా బావగారి కోసం. ఏది మొదటి షో బావగారి కోసం చూస్తావు? బావగారి కోసమే. రెండో షో? రెండో సినిమా మా బంగారు రాజు గారి కోసం. ఆహా, మూడో షో అర్థమైంది, కళ్యాణ్ కృష్ణ గారి కోసం. కాదు, నా కోసం. దేనికే? ఫస్ట్ షో చూసేటప్పుడు నాగార్జున గారిని మా బావగారిని చూస్తూ ఉంటాను, సినిమా మర్చిపోతాను. ఓహో, 3 గంటల సేపు రెండోసారి బావగారిని చూస్తూ, చిన్న బావగారు ఆయన్ని చూస్తూ మళ్ళీ మర్చిపోతాను. నాగార్జున గారిని 3 గంటలు చూస్తే నాగ చైతన్య గారిని 6 గంటలు చూడాలి మనం. ఇక స్టోరీ కోసం మాత్రం 3సారి టికెట్ కొనుక్కొని అప్పుడు స్టోరీ చూస్తా. 2 కళ్ళు చాలట్లా, 2 బంగారు రాజులు ఒకే చోట. బాబోయ్, నా వల్ల కావట్లేదు బాబు. నువ్వు ఎక్కడే ఉండు, నేను పోతున్నా అయితే. పో, నేను సినిమా రాను. టికెట్లు అయిపోతాయి. ఏయ్, సినిమా టికెట్లు నేను ముందు చూడాలా, పద. సార్ పట్టుకో. పద. సార్ నమస్తే సార్. బావగారు బాయండి. వావ్, రీజా గారు, సుబ్రహ్మణ్యం గారు నెల్లూరు నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సందేహాల్లో కూడా ఇంత ఎంటర్టైనింగ్ సందేహాలు ఉంటాయా అనిపించేలాగా చేశారు. మీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండింది. సో గివ్ ఇట్ అప్ ఫర్ నీర్జా గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు, ఆల్ ద వే ఫ్రమ్ నెల్లూరు వాళ్ళు వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. ఓకే, మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సినిమాకి చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేసి ఈ సినిమాకి ఇంకొక మంచి షేప్ని తీసుకొచ్చిన మన ఎడిటర్ విజయ్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిద్దాం. సో గివ్ ఇట్ అప్ ఫర్ విజయ్ గారు. నవ్వులే చల్లావు పంచుకోమన్నావు. చిన్న చిన్న వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి అమ్మా అబ్బా అనిపిస్తుంది. మీరు ఇంత మంచి సినిమా ఎంత బాగా ఎడిటింగ్ చేశారు. ప్లీజ్ కెన్ వీ హ్యావ్ సంథింగ్ ఫ్రమ్ యూ? అందరికీ హాయ్ అండి. కొంచెం నర్వస్గా ఉంది. థ్యాంక్ యూ నాకు సార్, నన్ను బిలీవ్ చేసి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి గ్రాఫిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక జస్ట్ ఒక ఫ్రేమ్లోనే అర్థమైపోయింది కదా ఎంత మంచి గ్రాఫిక్స్ ఉన్నాయో. మరి అంత బాగా గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ గ్రాఫిక్ ఇన్ఛార్జ్గా వ్యవహరించిన జునేద్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిద్దాం. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్. హలో, కెన్ యూ హియర్ మీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా 3 monthsలో వీ హ్యావ్ డన్ సమ్ 1000 shots. And it is because of Mr. Kalyan Krishna. When we started the film, we thought it is impossible. Means all the main technicians were shivering, and Nag sir, like Ram Lakshman Master said, the trust is the main thing. Thank you, sir. And he is the first person, and means in this journey, he never asked me one question, that we are doing 30 minutes of CG, how you are doing, what is the pressure, nothing. He would just encourage me. Thank you, sir. It was wonderful working with you. And I started working out, seeing you every day. So that was another pressure. Thanks, sir. It was humbling to know you, a wonderful person.
And Yuvraj sir, thank you very much. He's also been very, very encouraging, and he's all shot taking, everything helped us to build this kind of VFX. And Ram Lakshman Master, Brahma Kadili sir, and especially Annapurna Studios, because without Annapurna Studios, doing such a big VFX film is impossible. So thanks CV Garu for being supportive and doing this kind of thing. Excited, looking forward for your blessings and feedback. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ జునేద్ గారు. అండ్ నౌ లెట్స్ వెల్కమ్, అందరూ ఇందాక నుంచి యువరాజ్ గారు బాగా చూపించారు, ఆయన వల్లే చాలా అద్భుతంగా వచ్చాయి సీన్స్ అని అందరూ పొగుడుతున్నారు, ప్రశంసలతో ముంచేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ డిఓపి యువరాజ్ గారు ఆన్ స్టేజ్. దొరికావు రంగులా మెరిసావు నేలపై హరివిల్లా నువ్వు. అందరికీ నమస్కారం. అగైన్ ఐమ్ సేయింగ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు నాగార్జున సార్. సో ఇంత షార్ట్ పీరియడ్లో అందరినీ బిలీవ్ చేసి సో మనం సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని అంత కాన్ఫిడెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సై సార్, సో అగైన్ వర్కింగ్ విత్ యూ, ఇది చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ గారు ఒక్క నవ్వుతోని అందరితో ఈజీగా వర్క్ తీసుకొచ్చేస్తారండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మ్యూజిక్ అనూప్ సార్, సూపర్ సాంగ్ సార్. ఆల్బమ్స్ని కంటిన్యూస్గా హిట్ కొడుతూనే ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జునైద్, VFX ఇస్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ చాలా షార్ట్ పీరియడ్లో ఇన్ని షార్ట్లో డే నైట్ లాస్ట్ 10 days నుంచి కంటిన్యూస్గా వర్క్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు జునైద్. థ్యాంక్ యూ. అండ్ బ్రహ్మ కడ్లీ సార్, చాలా తక్కువ టైంలోనే అందరికీ తక్కువ టైంలోనే ఈ సినిమా జరిగింది. ఇప్పుడు హీస్ ఆల్సో మేడ్ అ వెరీ గుడ్ జాబ్. ఎడిటర్ విజయ్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్ గారు. రాజులకే రారాజు, వాసివాడి, ఎస్ వాసివాడి తస్సది అందరూ అంటూ ఉన్నారు. అండ్ ఈ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. మరి ఈ సాంగ్ కి పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు సత్య మాస్టర్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. సో లెట్స్ వెల్కమ్, ముద్దుగా అందరు జీపీ అని పిలుచుకుంటారు. లెట్స్ వెల్కమ్ పద్మ సూర్య గారు. అందరికీ నమస్కారం. నేను నాగ్ సార్ని, కళ్యాణ్ని ఫస్ట్ టైం అన్నపూర్ణ స్టూడియోస్లో కలిశాను. చాలా ఎక్సైట్గా ఉన్నాను. ఐ ఆస్క్ కళ్యాణ్, నాకు నాగ్ సార్తో కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి హీ సెడ్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. వెంటనే మా అమ్మకి, నాన్నకి, బ్రదర్కి, కజిన్స్కి, నైబర్స్కి, రిలేటివ్స్కి, even those people whom I am not in touch with, I called them and said, I am doing my second Telugu film with King Nagarjuna Garu, and I was very excited. Definitely you are sharing screen space with a charming hero. కొన్ని రోజుల తర్వాత షూటింగ్ ఉన్నప్పుడు అమ్మ కాల్ చేసి, యాక్చువల్లీ సో మెనీ పీపుల్ కాల్ టు నో ద ఎక్స్పీరియన్స్. సో అమ్మ చాలా ఎక్సైట్గా షీ ఆస్క్డ్, హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ నాగ్ సార్? ఐ సెడ్ గుడ్. So she said, ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. I said no. So she asked, అదేంటి నువ్వు డైలాగ్ చెప్పలేదా? I said no. నాగ్ సార్ ఏదైనా డైలాగ్ చెప్పారా? I said no. Oh, so నువ్వు ఓన్లీ రియాక్టింగా? I said no. So she was like confused. She asked, నువ్వు నో డైలాగ్స్, నాగ్ సార్ నో డైలాగ్స్, రియాక్టింగ్ కూడా లేదు, ఆయన ఏమైనా ఇన్విజిబుల్ ఆంటీ? I said yes. I said Bangaraju is from heaven. Naku kanipincharu. Nag sir, a young actor is, I don't think so. No one should be tested like this because a charming legend is standing next to you and you have to act as if you are not acting with this. I think that is the biggest test I had. I shared screen space with one of the best actors of Telugu industry. But trust me, Nag sir, I would cherish this forever. Thank you so much for making me a part of your dream project. I hope, thank you so much for giving me Adi. I hope I have done justice to the role. Thank you so much.
మేము ఆగస్ట్ సెప్టెంబర్లో షూట్ స్టార్ట్ చేసాం. సో ఇన్ మైసూర్ ఇట్ వాజ్ రైనింగ్. సో రెయిన్ వస్తే కొంచెం టెన్స్ అవుతా. సో ఐ లుక్డ్ అట్ కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ చాలా రిలాక్స్గా ఉన్నారు. సో ఈ వెంట అండ్ ఆస్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అని. సో ఈ సెడ్ నెక్స్ట్ సంక్రాంతి. సో ఐ క్యాల్కులేటెడ్ ఓకే నెక్స్ట్ సంక్రాంతి మీన్స్ 2020 to 2023 సంక్రాంతి. సో 1 year 3-4 months left. సో కళ్యాణ్ సెడ్ హలో నో జస్ట్ 3 to 4 months left. సో నేను షాక్ అయిపోయా. ఎలా అవుతుంది? హీ సెడ్ అయిపోతుంది. హీ సెడ్ వెరీ కాన్ఫిడెంట్లీ. సో ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ హిమ్ and I realized what is the secret. So now I am going to tell you the secret of making a multi-starrer film, that too with lot of VFX, in just 3 to 4 months. రోజంతా సీన్స్ షూట్ చేసి నైట్లో ఆ సీన్స్ ఎడిట్ చేసి తర్వాత నెక్స్ట్ డే కొత్త సీన్స్ షూట్ చేసి అది నైట్లో ఎడిట్ చేసి రిపీట్, నో స్లీప్. షూటు ఎడిట్ షూటు రిపీట్, నో స్లీప్ అట్ ఆల్. మధ్యలో కొంచెం టైం దొరికితే వాసవాడి తసాది అలాంటి లిరిక్స్ రాసుకోవాలి. ఇంకొంచెం టైం ఉంటే దెన్ యూ హ్యావ్ దర్శన, దక్ష, ఫారియా, సో మెనీ, ఇజంట్ ఇట్ కృష్ణ, కళ్యాణ్ కృష్ణ. బట్ ట్రస్ట్ మీ 3 months ముందే చాలా రిలాక్స్గా చాలా కాన్ఫిడెంట్గా తప్పకుండా సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది చెప్పారు. అండ్ టుమారో బంగారాజు ఈజ్ రిలీజింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. యూ ఆర్ అ సూపర్ మ్యాన్ బికాస్ ఐ డోంట్ థింక్ సో, ఐ డోంట్ నో హౌ యూ మేడ్ దిస్ హ్యాపెన్. మా అందరికీ కళ్యాణ్ డైరెక్టర్ కానా మోర్ ఆఫ్ అ ఫ్రెండ్, కాలేజ్ మేట్, క్లాస్మేట్, ఐ డోంట్ నో వాట్. బట్ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. Thank you so much for giving me Adi, and thank you even more for this friendship. I love you, man. చైతన్య గారు చాలా చామింగ్గా, చాలా కామ్గా, సైలెంట్గా ఉన్నారు. అందరికీ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. మనం వెళ్ళి కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి తర్వాత చైతన్య గారు నాకు చేయారు. Then he started opening up, he started cracking jokes, he started laughing out loud, and then he started teasing me. Then I thought Chaitanya Garu was better. But trust me, you are going to watch this naughty, this fun-loving, this lovable Chaitanya, this lovable Chai as Chinna Bangar Raju. Trust me, Chinna Bangar Raju is going to surprise you all. And Mana Nagalakshmi, she is not here like Bangaraju, she is invisible in today in the function. But Kriti Shetty gurinji చెప్పాలంటే మాత్రం అంతరి అబ్బాయిల్లో బిహాఫ్ చెప్పాలి. మన ఊర్లో అంతరి అబ్బాయిలో లాగా నేను కూడా ఉపన్న చూసి ఫ్లాట్ అయిపోయి, అందరి అబ్బాయిలో లాగా నేను కూడా బేబమ్మని లవ్ చేశాను. అందరి యాక్టర్స్ లాగా నేను కూడా ఆ లవ్ హైడ్ చేసి నార్మల్గా ఉన్నాను. మేము ఇద్దరం ఫస్ట్ టైం కలిసి తిప్పినప్పుడు, ఫస్ట్ టైం మీట్ చేసినప్పుడు ద ఫస్ట్ థింగ్ షీ టోల్డ్ మీ వాస్ యూ లైక్ మీ. సో నేను షాక్ అయిపోయా. ఎలా తెలిసిపోయింది? ఇంత ఎవిడెంట్గా ఉంటా? దెన్ షీ సెడ్ నో, యూ క్యారెక్టర్ లైక్స్ మీ, ఆది లైక్స్ నాగలక్ష్మి. సో ఐ వాస్ లైక్ ఓ అర్థమైంది. Trust me, as an actor, liking Nagalakshmi was the easiest thing to do. Who cannot love her? I am sure Nagalakshmi is going to steal your heart. The whole world loves you. That is why she is doing 4-5 films at the same time. Kritu, if you're watching it online, thank you so much for being such a good friend. I am very happy to have a friend like you. I have so many stories about every actor, every technician in this film, because ఈ సినిమా జాయింట్ ఫ్యామిలీ లాగా, లైక్ దెర్ ఇస్ లాడ్ ఆఫ్ పీపుల్, లాడ్ ఆఫ్ టెక్నీషియన్స్. It took me some time to even understand, how am I related to everyone. That is like it was, whether it's Rao Ramesh Garu, whether it's Ramya Krishna Garu, everyone, you learn
something from every actor and every technician. And my friend, Malayali friend Ranjit, whenever, I feel tired, trying to understand Telugu, trying to learn Telugu, I'll go to him and speak in Malayalam and I feel, it's relaxing. So it was like that. Thank you, Yuraj Garu. Without you, I don't think so. I don't know how you guys managed to make such a mass masala film in 3 to 4 months. It was amazing. Anup Rubens Garu, na kosam, I am an addict of that song. And rest everyone, the graphics, editing team, entire team. Thank you so much. Now my Telugu audience. Now first, you have a very big heart, trust me. నా ఫస్ట్ ఫిల్మ్ అల వైకుంఠపురములు లాస్ట్ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈసారి మా సెకండ్ ఫిల్మ్ ఇస్ గెటింగ్ రెడీ. అండ్ మీరు అందరూ చాలా చాలా ప్రేమం చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ బికాస్ యూ గైస్ జస్ట్ ఓన్ అస్. వీ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ బట్ యూ గైస్ మేక్ అస్ వన్ అమంగ్ యూ. ఇది మా సెకండ్ హోమ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. Whether it was shooting, whether it's Instagram, Twitter, the way you guys message me and all, it's like, thank you so much. And that is why I tried my best to learn Telugu. But I promise you, next time, inka chala Telugu matladtaru. So thank you so much once again. Tomorrow, Sankranti, trust me, okka manchi family entertainer ready ayindi. You have Nagsar swag, Chase, naughtiness, Kriti's cuteness, Kalyan's dedication, everything together. If you want to laugh, if you want to dance, if you want to celebrate Sankranti, then Bangaraju is your answer for it. And I hope this Sankranti everyone sings Vasavadi Tasadiya. Vasavadi. Andriki Sankranti Shubhakamshalu. Oh my God, Padma Surya, you are an amazing talker and the way you narrated every story, oh my God. So future-lo director అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో పద్మసూర్య మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా అలానే ఉండింది కదా బిగ్ బాస్లో ఉన్నప్పుడు. నాగ్ సార్ని అక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాను, నేనేమో హౌస్ లోపల ఉన్నాను. సో ఆల్ దోస్ మెమరీస్ వర్ రిఫ్రెష్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పద్మసూర్య. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు లేట్ చేయకుండా సూపర్ డూపర్ మ్యూజికల్ బొనాన్సా హిట్ బ్లాక్ బస్టర్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తూ ఉన్నారు అక్కినేని ఫ్యామిలీకి, బీట్ అఖిల్ ఆర్ ఒక లైలా కోసం ఆర్ మనం. అండ్ ఇప్పుడు బంగారు రాజు. సో లెట్స్ వెల్కమ్ అనూప్ రూబెన్స్ ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ నాగ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్ చే ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిలిం అండ్ మై డియర్ ఫ్రెండ్ కళ్యాణ్. ఈ ఫిలింకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లైక్ విదిన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం నేను కానీ కళ్యాణ్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంతో, అంటే అందరూ హార్డ్ వర్క్ చేస్తారు ఫిలిం అంటే, బట్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. నేనే ఇంతకుముందు వర్క్ ఇంత లైక్ దీనికి ఏ ఫిలింకి ఇంత కష్టపడలేదు. బికాస్ అందరు టెక్నీషియన్స్, ఎడిటింగ్ విజయ్, డే అండ్ నైట్, యువరాజ్, రామ్ లక్ష్మణ్ మాస్టర్, and each and every person in this thing. And I especially thank my musicians. Night and day nathon work chesaru. My sound engineers Rexon and Anand, nato panchesina musicians andarki thanks. Repo మీ ముందుకు రాబోతుంది సంక్రాంతికి. సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. సోకడ చిన్నైనలో మీరు ఓన్లీ నాగ్ సార్ని చూశారు, అంతా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నాగ్ సార్తో పాటు చైతన్య గారిని కూడా చూస్తున్నారు. సో ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో మనకు మీరు రేపు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇట్స్ గోయిన్ బి ఏ ఫన్ అండ్ ఒక ఫెస్టివల్ ఫిలింకి ప్రాపర్ ఫిలిం బంగారు రాజు. మీరు ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి 2.5 hours ఎంజాయ్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఒక విందు భోజనం లాగా ఉంటుంది ఈ ఫిలిం.
So I hope this film will be a very big hit. And thank you so much. Music song అన్ని చాలా పెద్ద హిట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఫిలిం కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇస్తూ ఉన్నారు అనూప్ రూబెన్స్ గారు. మ్యూజికల్ హిట్స్ కూడా అవుతూ ఉన్నాయి. అండ్ ఇది ఇంకొకటి, దిస్ విల్ డెఫినెట్లీ యాడ్ అ ఫెదర్ ఇన్ హిస్ హ్యాట్. అండ్ ఇప్పుడు ఇంకొక అమేజింగ్ అద్భుతమైన క్యారెక్టర్ ప్లే చేశారు బంగారాజు సినిమాలో రంజిత్ గారు. సో లెట్స్ వెల్కమ్ రంజిత్ ఆన్ స్టేజ్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Hello, hi, yeah. I'm super nervous actually. I want to thank everyone, Kalyan sir, Naga sir, Jay, everyone, and I wish Bangaraj will be a super hit. And thank you. Thanks. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇందాక నుంచి చూస్తూ ఉన్నాము, మ్యూజిక్ ఈజ్ ఆన్ జీ మ్యూజిక్, జీ సినిమా, జీ స్టూడియోస్. సో ఇప్పుడు జీ స్టూడియోస్ నుంచి ప్రసాద్ నిమ్మకాయల గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ప్రసాద్ నిమ్మకాయల గారు. నాకు సార్ ఇప్పటికే చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను మీకు, డైలీ చెప్తూనే ఉన్నాను. అండ్ జై సార్ ఆల్సో. ఒక చిన్న, అంటే ఆల్రెడీ 3-4 టైమ్స్ మాట్లాడున్నాము, బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఫ్రమ్ జీ స్టూడియోస్ నుంచి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. అండ్ ఫస్ట్ జీ స్టూడియోస్ నుంచి మనం ఎలాంటి సినిమాలు తీయాలి, ఏ సినిమా సెట్ చేద్దామంటే, నేను, మై కలీగ్ అక్షయ్ ఈజ్ హియర్ ఓన్లీ, అండ్ భూమిక వీఆర్ ఆల్ హియర్ ఫర్ దిస్ పండగ. సో ఎట్లాంటి సినిమా ఏంటంటే, వాళ్ళు అన్నారు నాకు సార్ది ఒక బుల్లెట్ స్టిక్ ఉంటుంది, సోగ్గాడే, బికాజ్ దే ఆర్ ఫ్రమ్ ముంబై. ఓకే, ఒక స్టిక్ ఉంటుంది, బుల్లెట్, అలాంటి సినిమా మంచిది, ఒకటి పండగ లాంటిది అని సెలబ్రేటివ్ ఫిల్మ్ చేద్దాం అంటే, అమ్మో ఇప్పుడు అయితే నాకు సార్ని టార్గెట్ చేయాలి ఒకటి. నెక్స్ట్ 2 లవ్ స్టోరీ అలాంటి సినిమా చేయిది కావాలన్నారు. అంటే యాక్చువల్లీ మా ప్రకారం టార్గెట్ 2022కి నాకు సార్ని టార్గెట్ చేస్తే 2023కి చెయ్యి గారిని టార్గెట్ చేయాలి. వెళ్ళి సార్ ఒక్కసారి మనం ఏమైనా సినిమా అనగానే డోర్ ఓపెన్ చేస్తే నాకు సారు చెయ్యి సార్ ఇద్దరు డోర్ ఓపెన్ చేసి సంక్రాంతికి వచ్చేద్దామా అన్నట్టు అన్నారు. అండ్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంటే నేను ప్రాక్టికల్గా ఎవరైనా కొత్త వాళ్ళు స్టోరీ చెప్పినప్పుడు, సార్ సినిమా తీద్దాం అనుకుంటున్నాము జీ స్టూడియోస్తో అన్నప్పుడు, ఏదైనా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకురండి అయ్యా అని చెప్పి దాన్ని బట్టి జడ్జి చేద్దాము, మీరు కరెక్ట్గా చేయగలరా లేదో ఒక ఐడియా వస్తుంది మాకు కూడా అంటాం. సార్ ఈ సినిమా ఆగస్టులో మనం మాట్లాడుకోవడానికి ముందు ఏప్రిల్లో కొంతమందికి చెప్పా, ఏదన్నా 2-3 షార్ట్ ఫిల్మ్లు తీసుకురండి, దాన్ని బట్టి డిసైడ్ చేద్దామని. ఇంతవరకు రాలేదు సార్ అయ్యి. సినిమా ఇంత పెద్ద బడ్జెట్ సినిమా వీఆర్ రిలీజింగ్. అండ్ ఆల్ ద అమేజింగ్ టీమ్, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారి టీం. అండ్ ఒకసారి ఆయన షూటింగ్కి వెళ్ళినప్పుడు ఐఎమ్ షేరింగ్, సారీ కళ్యాణ్ గారు, లంచ్ టైంలో వెళ్ళాను, సరే ఏం జరుగుతుంది చూద్దాం అసలని. ఎందుకంటే అప్పటికే చాలా రోజులు ట్రావెల్ చేసి వచ్చారు మొత్తం, చై గారు కానీ నాగార్జున గారు కానీ. లంచ్కి వెళ్ళేటప్పటికి నాగార్జున సార్ బయట ఫ్యాన్స్తో నుంచుని ఫోటోలు దిగుతున్నారు, అటుపక్క చై కూడా ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళు ఏంది రాత్రంతా ట్రావెల్ చేసి వచ్చారు, దే ఆర్ స్టిల్ లుకింగ్ వెరీ వెరీ ఫ్రెష్ అనిపించి, సరే లంచ్కి వీళ్ళిద్దరు కళ్యాణ్ కృష్ణ గారి దగ్గర షూటింగ్ మీరు వెళ్తే ఎవరు వెళ్ళినా కానీ లంచ్ పెట్టి పంపిస్తాడు, అది మాత్రం క్లియర్ మీకు. సో ఏం చేస్తున్నాడు, నేను వెళ్తే పడుకుని బెడ్ మీద ఆక్యుపంచర్ చేయించుకుంటున్నాడు ఆయన. అంటే అంత స్ట్రెస్ రియల్లీ. హోల్ టీమ్ బయట జునైత్ అనే యాక్చువల్గా అంటే పోస్ట్ ప్రొడక్షన్ టీం తర్వాత వస్తుంది, టెక్నికల్గా స్పీకింగ్ తర్వాత వస్తుంది, కానీ ద హోల్ టీమ్ నెక్స్ట్ రూమ్లోకి వెళ్తే ఎడిటర్ కూర్చుని ఎడిటింగ్ చేసేస్తున్నారు. అండ్ ఇట్స్ లైక్ జస్ట్ ఎ మ్యాజిక్ అనమాట. అంటే ఆల్రెడీ పండక్కి ప్రిపరేషన్ రెడీ అయిపోతుంది. నాకు సార్ వచ్చి ఎప్పుడు కలిసినా పండక్కి వస్తున్నాం ప్రసాద్, యూ ప్రిపేర్, ఐఆమ్ రెడీ, ఇట్ ఈస్ అప్ టు యూ సార్, వీఆర్ హియర్ సార్, అండ్ ఆల్ సెట్, ప్లాట్ఫామ్ సెట్, ఆడియన్స్ ఆర్ సెట్, అండ్ గ్రౌండ్ కూడా క్లియర్గా ఉంది. అండ్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ విన్నర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అనూప్ సార్, యూ జస్ట్ గేవ్ ద బెస్ట్ ఆల్బమ్ సార్. జీ స్టూడియోస్కి ఐ థింక్ ద బెస్ట్ ఆల్బమ్, బ్యాక్ టు బ్యాక్. వాళ్ళు టార్గెట్లు మాకు పెంచడం మొదలుపెట్టారు. ఫస్ట్ సాంగ్ 8 million, సెకండ్ వన్ అసెట్, ఫస్ట్ సాంగే అన్ని సాంగ్లు కలిపిన టార్గెట్ రీచ్ అయిపోయింది అన్నది దే ఆర్ నాట్ బిలీవింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్, యువరాజ్ సార్. అండ్
అండ్ ద హోల్ అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్, సుప్రియ గారు కానీ, సుష్మా గారు అండ్ ఆనంద్, సివి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, టైంకి ఇచ్చారు అన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సివి గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, సినిమా ఓకే, సినిమా అంతా అయిపోయింది. ప్రమోషన్స్ ఒక విధమైన కలర్ ఉండాలి, అది పండగ అని తెలియాలి అందరికీ అని కంప్లీట్ ప్యాకేజ్ లాగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి, ఇప్పటికీ కూడా మనం ఆల్రెడీ పండగ వచ్చేసింది అన్న ఫీలింగ్ తీసుకురాగలిగిన కాన్సెప్ట్ టీమ్కి అండ్ నివేదిత and every one of the unit member, and I really thank on behalf of Z Studios and the whole Z family. Thank you very much and wish you all a very happy Pongal to you all. Thank you. Thank you so much Prasad garu. Happy Sankranti to you too. 2016లో సోగ్గాడు వచ్చాడన్న, ఇప్పుడు మళ్ళీ 2022లో సంక్రాంతికి సోగ్గాడు మళ్ళీ వస్తున్నాడు అన్న, అసలైన సోగ్గాడు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అసలైన సోగ్గాడు అంటున్నా అంటే, బంగారాజు టీం అంతా కూడా ఆయన్నే సోగ్గాడు అని బిరుదిచ్చేస్తున్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ ద డైరెక్టర్ ఆఫ్ బంగారాజు, కళ్యాణ్ కృష్ణ గారు ఆన్ స్టేజ్. నెమ్మదిగా కామెడీ పీస్ చేస్తున్నారు నన్ను, సోగ్గాడే అని చెప్పి. నేను ప్రతిసారి చెప్తున్నాను, సోగ్గాడు వన్ అండ్ ఓన్లీ సోగ్గాడు నాగ్ సార్. మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఆయన ఉన్నప్పుడు మిగతా కామెడీలు చేయకూడదు మనం అసలు. సరే, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫస్ట్ చెప్పాలా, అంతా మాట్లాడని థ్యాంక్స్ చెప్పాలని ఆలోచిస్తున్నా. సరే, ముందు విషయం మాట్లాడిన థ్యాంక్స్ చెప్తా. ఇందాక రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఒక మాట అన్నారు, ఈ సినిమాని నడిపించింది నమ్మకమే అని. ఆ నమ్మకం మా అందరికీ నమ్మకం ఉంది, మా అందరి నమ్మకం నాగ్ సార్. ఆయన ఒక మాట అన్నారు అంటే ఒక 100 సార్లు ఆలోచించి, ఒక్క నిమిషంలో ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాని వెనక 100 సార్లు ఆలోచిస్తారు. మాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇది కరెక్ట్, ఇది కాదు అంటున్నారు ఎందుకు అనిపిస్తుంది, అది ఒక 100 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. అవును అన్న అలాగే ఉంటుంది. ఆ క్లారిటీ మమ్మల్ని ముందుకు నడిపించింది. మేము ఒక 10 మంది ఉంటే అందరినీ దండగుచ్చినట్టు చేసి, నన్ను, డిఓపిని, అనూప్ని, యువరాజ్ ఎడిటర్, అందరూ బ్రహ్మకట్లి అందరినీ ఒక లైన్లో నడిపించి, ఆయన మా కెప్టెన్, ఆయన నడిపించిన ఆయన డైరెక్షన్లో వెళ్ళాము మేమందరం. లేకపోతే ఇంత షార్ట్ టైంలో ఇలాంటి సినిమా, ఇంత పెద్ద సినిమా చాలా కష్టం, చాలా కష్టపడ్డాం. బట్ కష్టం సినిమా గురించి కాబట్టి అది కష్టం అనిపించలేదు. బట్ మా టార్గెట్ అంతా సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి రావడానికి ఏం చేయాలనేదే ఆలోచించాం. ఆయన డైరెక్షన్లో, ఆయన దిశానిర్దేశంలో మేము ముందుకెళ్ళి అనుకున్న టైంకి రాగలుగుతున్నాం. అది హ్యాపీగా ఉంది. ఇంకా బంగారాజు క్యారెక్టర్ గురించి చెప్తే, ఇది పుట్టింది నాగ్ సార్ గురించి. ఆయన అనుకున్న తర్వాతే పుట్టిన క్యారెక్టర్ తర్వాతే పుట్టింది స్టోరీ. సో స్టోరీలోంచి వచ్చిన క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్ వల్లే. సొగ్గడి చిన్నాయనలో బంగారాజు క్యారెక్టర్ని ఎంత లవ్ చేశారంటే, ఆయన ఫన్ లవ్ చేశారు, రొమాన్స్ లవ్ చేశారు, సెంటిమెంట్ లవ్ చేశారు. నాకు ఆ క్యారెక్టర్ సొగ్గడి చిన్నానికి సీక్వెల్ చేయడం కరెక్ట్ అని ఎప్పుడు అనిపించిందంటే, ఆ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనిపించారు. వాళ్ళ పాప 8 years ఉంటాయేమో. సినిమా చూసి బయటకు వచ్చారు, థియేటర్ బయట కనిపించి, బంగారాజుని ఎందుకు పంపించేశారు, ఇక్కడ ఉంచేయచ్చు కదా అంది. అప్పుడు నాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఓకే, ఈ క్యారెక్టర్తో ఇంత లవ్లో పడ్డారు పిల్లలు కూడా అనిపించింది. సో అది ఫస్ట్ సక్సెస్ ఆ క్యారెక్టర్ది. దానివల్లే ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ క్యారెక్టర్ చేయొచ్చని. సో నాగ్ సార్ మాత్రమే చేయగలిగిన క్యారెక్టర్. నేను ఎన్నిసార్లు చూసినా, ఆయన పంచకట్లో చూసి, ఆయనలో ఒక చిన్న సరసం ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. ఆయన ఒక నవ్వు నవ్వుతారు రమ్య గారితో. అది ఎన్నిసార్లు చూసినా, ఎడిటింగ్ రూమ్లో చూసినా కూడా మురిసిపోతూ ఉంటాను నేను. నాకు అంత ఇష్టం, ఆ క్యారెక్టర్ ఇష్టం, నాగ్ సార్ ఇష్టం. నేను ఈరోజు ఇక్కడ నుండి మాట్లాడుతున్నానంటే కారణం నాగ్ సార్. ఆయన ఎన్నిసార్లు ఎక్కినా, ఏ స్టేజ్ ఎక్కినా ఇదే మాట చెప్పాలి, చెప్తాను కూడా. ఎందుకంటే నేను చాలా కాలం అసిస్టెంట్గా వర్క్ చేసి చాలా ప్రయత్నాలు ఉన్నప్పుడు డైరెక్షన్ ఇద్దామని అనుకున్నారు కొంతమంది, బట్ వేరే రీజన్స్ వల్ల అవలా. బట్ నన్ను నమ్మి 100% నన్ను నమ్మిన మొదటి మనిషి నాగ్ సార్. అందుకే సో థ్యాంక్ యూ ఫర్ ఎవర్ సార్. ఇప్పుడు చే బంగారం. నేను ఇదివరకు కూడా నా చైన్ బంగారం అని ఎందుకంటారు అనుకునేవాడిని వర్క్ చేయకముందు. సో రారండ వేడికి చూద్దాం చేసిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా బంగారం. ఇప్పుడు నా 24 క్యారెక్టర్ 48 క్యారెక్టర్ అయింది. అంతా ఈ 4 yearsలో తనలో వచ్చిన చేంజెస్ చూస్తే, అది పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, తన
బేసిక్ తన బిహేవియర్ కావచ్చు, తన మాట్లాడే పద్ధతి కావచ్చు, మెచ్యూరిటీ కావచ్చు, తన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది. తనలో ఉన్న క్లారిటీలో 10% అంటే ఎవరైనా హ్యాపీగా బతికేయచ్చు. అంటే అది షార్ట్ విషయంలో కూడా నచ్చింది, లేకపోతే లేదు, ఇంక డిస్కషన్ లేదు, నేను కన్విన్స్ చేయడం కూడా కుదరదు. చాలాసేపు కన్విన్స్ చేస్తే ఓకే నాకు నచ్చలేదు, బట్ నువ్వు చెప్తున్నా కూడా చేస్తున్నాను. ఇంత క్లియర్గా అంత క్లారిటీతో ఉంటారు కాబట్టి నాకు చాలా ఈజీ అయింది ఆ క్యారెక్టర్ చేయడం. చేని పర్సనల్గా ఐ లవ్ యూ చే. ఇంతకుముందు అంత ఎక్కువ ట్రావెల్ అయినా ఎక్కడో చిన్న గ్యాప్స్ ఉండి ఎక్కువ కాలం వర్క్ చేయడం వల్ల రెగ్యులర్గా కలగకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మేము తను సెప్టెంబర్ ఎండ్లో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ డిసెంబర్ 25th వరకు ఎవ్రీడే కలిసాము. ప్రతిరోజు మీకు తెలియని విషయం ఏంటంటే తను సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అంత సైలెంట్ కాదు. తను ఓపెన్ అప్ అయ్యి ఎంజాయ్ చేస్తే చూడడానికి, ఆ నవ్వు చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశా. యాక్చువల్లీ తను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లన్నీ రాముడి క్యారెక్టర్లు, ఇది కృష్ణుడి క్యారెక్టర్. మొన్న ఎంత సిగ్గు అంటే తనకి, మొన్న దక్ష ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. నాకు సార్ మాట్లాడుతూ తను క్యాజువల్గా ఏదో సౌండ్ వచ్చింది, వెనక్కి తిరిగి చూస్తే ఇలా కళ్ళు ఎగరేసింది. అది వైరల్ అయిపోయి సిగ్గుపడ్డాడని. నీ వల్ల జరిగింది అంతా, నీ వల్లే జరిగింది. తను సిగ్గుపడటం కామన్, ఎవరిని చూసినా అలా నవ్వుతూ ఉంటాడు. కళ్ళు ఎగరేస్తే సిగ్గుపడిపోతే ఏమవుతుంది, నువ్వే చేసావు అంతా, తనకు సంబంధం లేదు. సార్ ఇంకా సినిమా విషయానికి వస్తే రమ్యకృష్ణ గారు ఒక అద్భుతమైన నటి, అద్భుతమైన వ్యక్తి. వి రెస్పెక్ట్ యూ మ్యామ్. కృతి కొత్త హీరోయిన్, థర్డ్ ఫిల్మ్, బట్ తను చాలా డెడికేటెడ్గా వర్క్ చేసింది. ప్రతి షాట్ గురించి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా, ఇవాళ ఏదో తనకి వేరే ఈవెంట్ ఉండి తప్పని షూటింగ్ ఉండి వెళ్ళింది, నిన్నటి వరకు కూడా 100% డెడికేటెడ్ వర్క్ చేసింది. థ్యాంక్ యూ కృతి. ఇంకా మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. అందరూ ప్రాణం పెట్టారని మాట ఒకటే తక్కువ, అందుకంటే ఎక్కువ కష్టపడ్డారు. అనూప్, మేము ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఫస్ట్ మ్యూజిక్ సీరింగ్ స్టార్ట్ చేసాం. అప్పుడు ఫస్ట్ ట్యూన్ చేసింది వాసివాడి తస్వదీయ సాంగ్, అలాగే నా కోసం మారేవి, ఆ 2 songs అప్పుడు అయిపోయి. అప్పటి నుంచి మధ్యలో ఒక 1 year గ్యాప్ వచ్చింది కోవిడ్ వల్ల. ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తన స్టూడియోలో వేరే వర్క్ జరగల, ఇదే వర్క్ జరిగింది. తన మైండ్లో కూడా వేరే వర్క్ జరగలేదు, ఇది ఒకటే జరిగింది. అంత డెడికేటెడ్గా ఉన్నాడు. మీకు మ్యూజిక్ సాంగ్స్ విన్నారు, సాంగ్స్ ఎంత బాగుంటాయో దానికి 100 times రీరికార్డింగ్ ఉంటుంది. సినిమా చూస్తుంటే ఇవాళ కూడా అందరూ సినిమా చూసాం, మళ్ళీ కొత్త ఆడియన్స్తో చూసాము. వాళ్ళు కొన్ని చోట్ల నేను షూట్ చేసిన సీన్ నాకే మళ్ళీ ఏడుపు వచ్చింది, అంత రీరికార్డింగ్లో అంత డెప్త్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనూప్. యువరాజ్ గారు సార్ కొంచెం ఓపిక్గా ఉండండి, నేను థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది, అందరికీ థ్యాంక్స్ చెప్తాను. యువరాజ్ గారు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి, కథ విన్నప్పటి నుంచి మీరు కథ విన్న 1/2 hourలో సినిమాకి రెఫరెన్స్లు తీసుకురావడం స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిన వర్క్ ఒక 2 days, నిన్న ఈవినింగ్ వరకు కూడా ఆయన వర్క్లోనే ఉన్నారు. ఆయన డెడికేషన్ అందరికీ ఉంటుంది, ఆయన ఇచ్చే క్వాలిటీ మటుకు చాలా అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ యువరాజ్ గారు. విజయ్ గారు, ఈ సినిమాకి ఏంటంటే, ఈ సినిమా చేసినప్పుడు ఏ టెక్నీషియన్ అనూప్ కానీ, విజయ్ గారు కానీ, యువరాజ్ గారు కానీ వేరే ప్రాజెక్ట్ గురించి ఎవరు ఆలోచించాల, వేరే ప్రాజెక్టే చేయాలి. ఈ 4 months డెడికేటెడ్గా దీనికోసమే ఉన్నారు. విజయ్ డే అండ్ నైట్. మేము మైసూర్ వెళ్తే ఆ కంప్యూటర్ పట్టుకుని వీటి సెటప్ అంతా పట్టుకుని మైసూర్, అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేస్తే అన్నపూర్ణ స్టూడియోకి, ఆర్ఎఫ్సీలో వర్క్ చేస్తే ఆర్ఎఫ్సీకి, అలా తీసుకొచ్చి సంగం పెట్టుకుని తిరిగినట్టు అలా ఎడిటింగ్ సూట్ అంతా పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. అండ్ జునైద్, అసలు ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఎప్పుడో చివరిలోని పని, బట్ స్టోరీ ఫస్ట్ చెప్పినప్పటి నుంచి మాతో ట్రావెల్ అవుతూ నువ్వు ఇచ్చిన సపోర్ట్ కానీ, నువ్వు ఇచ్చిన క్వాలిటీ కానీ అమేజింగ్. సివి రావు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ టెక్నికల్ హెడ్, ఆయన ఇచ్చిన ధైర్యం. సీజీ విషయంలో ఇది కావాలా అయిపోతుంది, ఇది కావాలా అయిపోతుంది, ఎప్పుడు కావాలి మీకు, ఓకే 1 week ఇది చేస్తాం, ఎంత క్వాలిటీ కావాలా చేస్తాం. అలా ఆయన మాకు 35 minutes సీజీ ఉందంటే సినిమాలో చాలా టెన్షన్ అనిపిస్తుంది, అది ఎలా వస్తుంది, క్వాలిటీ ఎలా వస్తుందని. సో వీళ్ళందరూ ఉండడం వల్ల సివి రావు గారు, అలాగే ఒక 5 companies వర్క్ చేశారు. జునైద్ తను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, తన సూపర్విజన్లో చాలా కంఫర్టబుల్గా ఏమాత్రం టెన్షన్ లేకుండా క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, మీ ఫైట్స్ చూస్తుంటే బయటికి వెళ్ళి కొట్టాలనిపిస్తుంది మార్నింగ్ కూడా, ఎందుకంటే అంత ఎమోషన్ ఉంది మీలో. ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఆ స్టోరీని, క్యారెక్టర్ని వదలకుండా స్టోరీలో ఉండి చేస్తారు. దానివల్లే ప్రతి ఫైట్లా కాకుండా అదొక ఎమోషన్లా కన్వర్ట్ అయ్యి
సినిమా చూసేటప్పుడు ఇంకా కనెక్ట్ అయ్యి క్లైమాక్స్ ఫైట్ పర్టికులర్గా అద్భుతంగా ఉంది మాస్టర్. క్వాలిటీ అమేజింగ్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ నీరజ, హెవెన్లో రంభా వరసి మేనక, అలాగే నాగ్ సార్ కొన్ని సెటప్స్, దక్ష, ఫరియా, వీళ్ళకి నీరజ ఇచ్చిన తను స్టైలింగ్ చేసింది. రంభా వరసి మేనక అంటే ఎప్పుడు నేను చూడలేదు, ఎవరో చూస్తుంటారు ఇక్కడ, బట్ అంత అద్భుతంగా అంత అందంగా చేసింది తన్ని. థ్యాంక్ యూ నీరజ. ఇంకా ఆర్టిస్టుల గురించి నేను పొగడాలి ఇప్పుడు. సూర్య షూటింగ్ ఉన్నా లేకపోయినా స్పాట్లో ఉండేవాడు. తనకి వర్క్ ఉన్నా లేకపోయినా వచ్చి ఎవరో ఒకరితో కబుర్లు చెప్తే ఎంటర్టైన్ చేస్తూ అలా గడుపుతూ ప్రశాంతంగా వెళ్ళిపోయేది అలా జీవితం ఈ 4 months. థ్యాంక్ యూ సూర్య, నువ్వు ఉండడం వల్ల మాకు స్ట్రెస్ తెలియలే. రంజిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. రంజిత్ గురించి, అక్కడ ఆర్టిస్ట్ రంజిత్ వచ్చారు కదా, తన గురించి ఒక విషయం చెప్పాలి. మేము లాస్ట్ డే షూట్, తనకి 1 day షూట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. తనకి కాల్ చేసాము, ఐసీయూలో ఉన్నాడు. తనకి చికెన్ గున్యా వచ్చింది మొన్న, డెంగ్యూ వచ్చింది. తను ఐసీయూలో ఉన్నాడు. ఐసీయూలో నాకు కాల్ లిఫ్ట్ చేశాడు. రేపు షూటింగ్ అనుకుంటున్నాం అంటే నేను ఐసీయూలో ఉన్నాను సార్ ఇలాగా. అప్పటికి ప్లేట్లెట్ కౌంట్ 41,000 ఉంది. అయితే వద్దులే, మేనేజ్ చేసుకుంటాం, ఏదో చేస్తాను వదిలే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి ప్లేట్లెట్ కౌంట్ 1.5 lakh 1,40,000 వచ్చింది. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాను, నన్ను ఈవినింగ్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యి వస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్కి వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రంజిత్. ఈ సినిమాకి అందరూ అలా ప్రాణం పెట్టి పనిచేశారు. అద్భుతమైన విషయం ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఆర్టిస్టుల మధ్యలో కానీ టెక్నీషియన్స్ మధ్యలో కానీ 1% ఎక్కడ ఒక్క మాట కూడా మిస్అండర్స్టాండింగ్స్ లేవు. దానివల్ల ఈ సినిమాని స్మూత్గా చేయగలిగాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రసాద్ గారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంకెవరైనా మర్చిపోలేదు అనుకుంటున్నా. కడలి గారి గురించి చెప్పాలి. బ్రహ్మగారు, సారీ, మీ గురించి చెప్పాలి. ఈ సినిమాలో 25 sets ఉన్నాయి, చిన్నవి పెద్దవి కలిపి. అందులో హెవెన్ సెట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు స్కెచ్ చూపించి మీ గురించి చెప్తానండి. ఫస్ట్ చెప్పాల్సింది మీ గురించి చెప్తానండి. మీకు బాగానే గుర్తు చేశారు. బ్రహ్మగారు 25 sets ఉన్నాయి. మాకు స్కెచ్ చూపించినప్పుడు తప్ప మళ్ళీ సెట్లోకి వెళ్ళి చూడడం, మధ్యలో ఎప్పుడైనా మేము టైం ఉంటే వెళ్ళి ఏదైనా ఇలా అనుకున్నాం అలా అనుకున్నాం సార్ సజెషన్స్ ఇవ్వడం తప్ప మాకు ½ an hour కాదు 10 minutes కూడా ఎప్పుడు సెట్ డిలే అవ్వలేదు. బ్రహ్మ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ సినిమా రెడీ అవ్వడానికి. అలాగే స్టైలిస్ట్ ఇంకా పల్లవి సింగ్, మన పర్సనల్ స్టైలిస్ట్ పల్లవి సింగ్, పేరు చెప్తాను అండి. ఆయేషా, అశ్విన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పమని అడుగుతున్నారు. మార్నింగ్ నాగ్ సార్కి షూటింగ్ 9 o'clock అంటే 8:30కి శేఖర్ గారు, శ్రీని గారు వస్తారు. వచ్చిన వెంటనే కనిపిస్తారు. సార్ ఇవన్నీ ఎన్ని గంటలకు వెళ్ళి వచ్చారని అడుగుతారు. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. అంటే నేను 4:30 అన్నాను అనుకో, 4కి వెళ్ళడం కుదరదా అంటారు. నేను 4 అన్నాను అనుకోండి, 3:30కి వెళ్ళడం కుదరదా. సార్ మీరు వెళ్ళాలా, నాకు సార్ వెళ్ళాలా అని అడుగుతాను. అలా సార్ సార్కి పని ఉండొచ్చు, బట్ మీకు అనుకోవాలి కదా అంటారు. సార్కి లేకపోయినా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కోఆపరేషన్కి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. సంవత్సరంలో చేయాల్సిన పని 4 నెలల్లో చేశారు, ఎక్కడ తప్పు జరగకుండా. మా కోడైరెక్టర్ బెల్లంకొండ సత్యం గారు, మా కోడైరెక్టర్ ప్రసాద్, చీఫ్ అసోసియేట్ నాని, అసిస్టెంట్ డైరెక్టర్స్, లేట్గా వచ్చిన రోహిణి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాని, కిరణ్, శ్రవణ్, హరి, శివ, నిత్య ఉంది చెప్తాను. నెక్స్ట్ ఉంది చెప్తా అందరికీ థ్యాంక్ యూ. ప్రవళిక, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మహేంద్ర గారి గురించి చెప్పాలి. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మహేంద్ర ఎక్కడ ఉన్నారు, ఆయన వల్ల మాకు ఆయన క్వశ్చన్ లాగా వర్క్ చేశారు ఆర్టిస్టులకి. కృతి శెట్టి, మాకు డేట్స్ టెన్షన్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ సినిమాలో ఉన్న సగం మంది డేట్స్ మేనేజ్ చేసేది మహేంద్ర గారే. వాళ్ళనే కాకుండా ఎవరికి ఏ టెన్షన్ వచ్చినా తను క్వశ్చన్ లాగా ఉండేవాడు. తను ఉండడం వల్ల మా ప్రెజర్ తగ్గింది. మేము కమ్యూనికేట్ చేయాలన్నా, ఒకరు కమ్యూనికేట్ చేయాలన్నా, ఏదైనా పని ఉన్నా మహేంద్ర గారు లేకపోతే నేను ఎంత కంఫర్టబుల్గా వర్క్ చేసేవాడిని కాదు. అలాగే ఆనంద్ గారు, అన్నపూర్ణ స్టూడియోస్ అందరూ, అలాగే సుప్రియ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇంకోటి చెప్తారా? ఓకే, అయిపోయిందిగా. ఓకే, అండ్ ఒక్క విషయం చెప్పాలి ఇప్పుడు. ఒక స్పెషల్ గెస్ట్ సోగ్గాడి చిన్న ఆయన మీద ప్రేమతో, బంగారు రాజు మీద ప్రేమతో, బంగారు రాజు గారు చెప్పాలి, రాము మీద ప్రేమతో, రాము గారి మరదల బుజ్జి మనకి స్పెషల్ గెస్ట్గా వచ్చింది. అనసూయ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
హాయ్ కళ్యాణ్. ఓవర్ టు అనసూయ. ఏంటి ఓవర్ టు మీ? నేను లేకుండా సినిమా చేసేసారు కదా. అందుకే ఫంక్షన్ చేయట్లే, నువ్వు లేకపోతే ఫంక్షన్. ఫస్ట్ ఇది చెప్పండి, నేను ఎందుకు లేను బంగారు రాజులో? ఏ హాయ్ హాయ్ ఎవ్రీబడి, బాగున్నారా? సో గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. అందరూ జాగ్రత్తగా ఉంటున్నారని అనుకున్నాను. అండ్ బ్యాక్ టు అవర్ కాన్వర్జేషన్. టెల్ మీ వై am I నాట్ ఇన్ బంగారు రాజు? నాకు చెప్పిన రీజనే అందరికి చెప్పు. ఆ సినిమాలో ఆ అమ్మాయి ఏజ్ యంగ్ ఏజ్, ఆ సినిమా తర్వాత 24 years తర్వాత ఈ జరుగుతుంది. నేను అడిగా ఈ సినిమాలో చెయ్యాలి అంటే చైతన్యకి పిన్ని క్యారెక్టర్ చేస్తామని అడిగా. నేను చెయ్యను అంది. ఎవరు చెప్పారు సార్? బుజ్జి ముసలు తవ్వడం నాకు ఇష్టం లేదన్నారు సార్. మీరు కనిపించే సోగ్గాడు సార్, ఈయన తెర వెనక చెప్పకపోతే రోజు తిడుతుంది సార్, క్యారెక్టర్ లేదు తిడుతుంది. పిన్ని క్యారెక్టర్ చేస్తామంటే తర్వాత ఏం బిస్కెట్ వేసారు అది కూడా చెప్పండి. ఏరి ప్రసాద్ గారు వెబ్ సిరీస్ అంట సార్ బుజ్జి అని, మరి ఇంత బిస్కెట్ ఏంటి సార్? సరే నా పేరు బజ్జి, నేను బుజ్జి కూతుర్ని అని తీయొచ్చు అది కూడా అడిగింది సార్. ఓకే వెళ్ళిపోరా కాజల్. మధ్యలో మాట్లాడద్దని చెప్పడానికి వచ్చి కానీ ఇదంతా ఏడవలేక నవ్వుతున్న బుజ్జి బంగారాజులో లేనని. కానీ లేనట్టే ఉన్నా కానీ నిజంగా ట్రైలర్ చూసినా కానీ ఇందాక సూర్య గారు ఏంటండి ఆ వాక్చాతుర్యం మీరు? నాకే కొంచెం అమ్మో ఇంట్లో మాట్లాడితే చాలా ఈరోజు అనుకున్నాను నేను. కళ్యాణ్కి ఫోన్ చేసి అబ్బో స్టేజ్ ఎక్కి చాలా రోజులైంది ఏంటి ఏంటి అని. ఆయన అన్నట్టు ఇట్స్ లైక్ అ జాయింట్ ఫ్యామిలీ ఫీలింగ్ నాకు కూడా. ఏదో బుజ్జి అంటే బజ్జి బాంబేలో ఉంది, కొంచెం బిజీ అయిపోయింది కాబట్టి బంగారాజు అంటే చిన్న బంగారాజు కోసం రాలేదు అందుకని. కానీ 2 కళ్ళు సరిపోవట్లేదు సార్ నాకు. సార్ అండ్ షే 2 days బ్యాక్ ట్రైలర్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ టింగ్ అని తిప్పి మళ్ళీ చూసాను. మళ్ళీ ఇలా కనీసం 4 సార్లు నాకు ఐ ఫెల్ అంటే తనివి తీరా చూసానమాట ఎంత బాగుందో. అండ్ అందరూ చెప్తున్నట్టుగా చే దెర్ ఈస్ సచ్ అ డ్రాస్టిక్ అంటే దిల్ ఖోల్కే యువర్ అంటే నాకు సార్ ఉన్నారనా మరి ద ఫిల్మ్స్ యూ హ్యావ్ ఎవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్. ఏదేమైనా అంతా మంచి, చాలా చాలా మంచి. సో అంటే నేను లేను అదొకటి. ఇది ట్యాగ్ అనమాట. సోగ్గాడు మళ్ళీ వచ్చారు, బుజ్జి లేదు. సరే బికాస్ దిస్ ఇస్ మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి. మళ్ళీ బంగారాజు మళ్ళీ మళ్ళీ వస్తాడని తీయాలి, అప్పుడు నేను వస్తాను. బుజ్జి కూతురు ఏంటి మీరు డిమాండ్ చేయరా? మరే లేకపోతే బ్లేడ్ తిప్పుతా ఏమనుకున్నారు? బట్ మనందరం ఇంత అంటే రేపు ఏమవుతుందో, థియేటర్లు ఉంటాయో లేవో, 50% అంటారు, ఏంటంటో టెక్నికల్ మాటలు మాట్లాడతారు. ఒక ఆర్టిస్ట్గా ఒక సినిమా లవర్గా ఏం జరుగుతుందో అని తెల్లారుతుంది నాకు. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ వింటూ ఉంటే దట్ 3 monthsలో సినిమా తీయడం అనేది నిజంగా ఈజీ కాదు. నేను చేతో అడుగుతున్నాను నిజంగా 3 months అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అని కౌంట్ కూడా చేశారు ఆయన. బట్ ఇట్స్ రియలీ డిఫికల్ట్. కళ్యాణ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని చాలా స్టేజ్ షోస్లో యాంకరింగ్ చేసేటప్పుడు చెప్పేదాన్ని, నువ్వు అసలు నిలువెత్తు అబ్బా నిజంగా క్యాప్టెన్ లాగా. 3 monthsలో ఫీడ్బ్యాక్ లేదా? మెచ్చుకుంటున్నాను కళ్యాణ్. చాలా ఇట్స్ నాట్ ఈజీ 3 నెలల్లో తీయడం. అండ్ టీమ్ వర్క్ డెఫినెట్లీ అని ఎంటైర్ టీమ్ అంటే బుజ్జి లేదు అది వేరే విషయం. బట్ నువ్వు అయిపోయావు పెట్టేదాకా నేను వదలను, కల్లో కూడా వస్తాను ఏమనుకున్నావు. కానీ లేదని ఎందుకన్నారు? బంగారాజు పండగకి ముందు ఇట్లా ఇన్విటేషన్ అదే ఏమంటారు పసిపొట్లుగా వచ్చినట్టుగా వచ్చేసాను ఈరోజు. అందరూ రేపు థియేటర్స్కి తప్పకుండా వచ్చి నేను ఏం చెప్పబోతున్నానంటే సచ్ డిఫికల్ట్ టైమ్స్. ఏంటి పండగ ఏమవుతుంది అంటే బంగారాజు వచ్చాడు, చిన్న బంగారాజుతో ఇంకా పండగ ఫుల్ కడుపు నిండా పండగ ఉండబోతుంది. సో నేనైతే రేపు వెళ్ళి చూస్తున్నాను. టికెట్ ఉందా? ఉంది. అమ్మయ్య ఓకే. అందరూ
ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ మీ జాగ్రత్తలు చూస్తూ బంగారాజుని చూడండి. మళ్ళీ వచ్చాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడండి. ఏమంటారు? వెరీ నైస్. అంతేనా? అంటే బుజ్జి లేదు, బట్ చూడండి అయినాక. పోనీ ఇంతన్నా బుజ్జికి ఇచ్చావులే, థ్యాంక్ యూ. మీ అందరి కోసం బుజ్జి వచ్చింది కాబట్టి, మీరందరూ వచ్చారు కాబట్టి బుజ్జి వచ్చింది కాబట్టి స్పెషల్గా ఈరోజు మన చిన్న బంగారు రాజు ఇంట్రడక్షన్ సాంగ్ ఈజ్ రెడీ. రెడీ అందరూ? రాము బావా, ఓకే, లెట్స్ హ్యావ్ ఇట్. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను వెళ్ళే ముందు ఇంకొక థ్యాంక్స్ చెప్పాల్సిన మంచి మా స్క్రీన్ ప్లే రైటర్ సత్యానంద్ గారు లాస్ట్ సొగ్గడి చిన్నానికి వర్క్ చేశారు, రారండేకి వర్క్ చేశారు, తర్వాత నేల టికెట్ సినిమాకి వర్క్ చేశారు, బంగారాజ్కి వర్క్ చేశారు. 3 years నుంచి సత్యానంద్ గారు డెడికేటెడ్గా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ, ఇన్పుట్స్ కానీ, ఆయన నాకు ఇచ్చిన ధైర్యం కానీ అమేజింగ్, నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వన్ మోర్ థింగ్, జీకే గారు ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయన చేసిన సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. Thank you so much, Kalyan Krishna Garu. Sai Priya Constructions Limited presents Bangaraju pre-release event powered by KLM Fashion Mall. Keep loving more. Big C, Prakriti Avenues Private Limited, Just Hap. Associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold, CMR Jewelry Telangana, Dr. Venus Institute of Skin and Hair, media partner My Movie Bazaar, Brochill, broadband partner Excel Broadband, music on Z Music, live on TV9 and NTV, and this event is wonderfully organized by Shreyas Media. Mari మ్యూజికల్ జర్నీ కానీ, ఇంతకు ముందు అయిన ఈవెంట్స్ కానీ, అండ్ ఇవాళ ఫ్యాన్స్ కోసం స్పెషల్గా ఆర్గనైజ్ చేసిన ఈ బంగారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఆల్మోస్ట్ బంగారాజు క్రూ కాస్ట్ అందరూ వచ్చారు కదా, కానీ ఒకే ఒక పర్సన్ మిస్సింగ్. ఎవరు? ఎనీ గెసెస్? రమ్యకృష్ణ గారు. ఎస్, సో రమ్యకృష్ణ గారు మనందరినీ కూడా బాగా మిస్ అవుతున్నారు. సో రమ్యకృష్ణ గారు ఒకవేళ ఇక్కడికి వచ్చుంటే ఏం మాట్లాడుండేవాళ్ళు? లెట్స్ హ్యావ్ ఎ లుక్. కెన్ వీ హ్యావ్ ద బైట్ ప్లీజ్? అందరికీ నమస్కారం. అక్కడ వచ్చి మిమ్మల్ని కలవకపోయినా ఇలా కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మై బంగారాజు నాగార్జున గారితో నా జర్నీ హ్యాస్ బిన్ అ లాంగ్ అండ్ అ మెమరబుల్ అండ్ అ సక్సెస్ఫుల్ వన్. అండ్ ఐ హోప్ అండ్ ప్రే బంగారాజు కూడా ఆ సక్సెస్ లిస్ట్లో చేరుతుందని. అండ్ ఈ పిక్చర్లో ఒక బంగారాజు కాదు, 2 బంగారాజులు. అండ్ వర్కింగ్ విత్ నాగార్జున గారు అండ్ చైతన్య గారు టుగెదర్ వాస్ వండర్ఫుల్. Lovely experience working with them both together. And Che, it's always a pleasure working with you. And Kriti Shetty, a very cute, sweet and a talented girl, someone to watch out for. She is here to stay. All the best, Kriti. And Kalyan Garu, my director, one of the sweetest people to work with. ఆయన ఫేస్కి, ఆయన రాస్తున్న లిరిక్స్కి, ఆయన డైలాగ్స్కి సంబంధమే ఉండదు. సచ్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ కళ్యాణ్ గారు. ఆల్ ది బెస్ట్. సోగ్గాడిలాగే ఈ పిక్చర్ కూడా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ద టీమ్ బంగారాజు సంక్రాంతికి వస్తామని సైలెంట్గా సంక్రాంతి రోజున రిలీజ్ చేస్తున్న మీ టీమ్, విచ్ ఇస్ సో ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లిన్. And without this team, it wouldn't have been possible. And Sankranti Rosuna, hats off to the team first, hats off. And Sankranti Rosuna, Pandaga lanti picture, Pandaga Rosuna, మీ పక్కన థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. Please theaters కి వెళ్ళి watch the movie, enjoy it, and I'm sure you'll enjoy it. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రమ్యకృష్ణ గారు. మరి రమ్యకృష్ణ గారు ఒకవేళ ఇవాళ బంగారాజు సొగ్గాడు మళ్ళీ వచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఉంటే ఈ మాటలన్నీ మాట్లాడేవాళ్ళు అనమాట. మరి ఒక్కసారి గట్టిగా ఓ వేసుకుందామా రమ్యకృష్ణ గారి కోసం? ఎస్, సో మరి రమ్యకృష్ణ, ఓ మై గాడ్, కాజల్
నా ఫ్యాన్స్ నాతో మాట్లాడుకుంటారు. వెళ్ళమ్మా. అందరికీ నమస్కారం. ఇందాక నుంచి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నారు అందరూ. ఓకే, బాగున్నారా అందరూ? ఓకే, ఈ ఈ ఈ పంచి, ఈ తెల్ల కద్దరి పంచి నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? ఇది వేసుకున్నప్పుడల్లా మా నాన్నగారు గుర్తుకొస్తారు. పెద్ద ఆయన నాన్నగారిని ఏంటి అక్కడ అదిగోండి. ఆయన ఏంటో మాతోనే ఉంటారు అని అదొక హోప్ ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. నువ్వు రారా ఇట్రా. ఆయన ఎప్పుడు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు అనుకుంటాం. కళ్యాణ్ అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు, ఈ సినిమా అవుతుందా, సంక్రాంతికి రిలీజ్ చేయగలుగుతామా అని అంటున్నప్పుడు, ఏం పర్లేదు ఆయన చూసుకుంటారులే, ఆయన బట్టలే కదా వేసుకుంది అనుకునేవాడిని. సో అలాగే చూసుకున్నారు. అండ్ నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడు. అందరికీ నమస్కారం. అభిమానులందరూ బాగున్నారా? లవ్ యూ ఆల్, సో హ్యాపీ టు సీ యూ. అలాగే మా మీడియా మిత్రులందరికీ, తెలుగు వ్యూవర్స్ అందరికీ, ఇంట్లో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. బంగారు రాజు రారండోయ్ వేడుక చూద్దాంలో శివ క్యారెక్టర్తో కళ్యాణ్ నన్ను మిమ్మల్ని బాగా క్లోజ్గా తీసుకెళ్ళాడు మీ అందరితో. అండ్ బంగారు రాజు క్యారెక్టర్తో ఇంకా దగ్గర అవుతానని బాగా నమ్ముతున్నాను. ఆ బీచ్ సీన్లో, ఆ బ్రేకప్ సీన్లో ఏదైతే ఎనర్జీ ఉందో ఈ సినిమాలో ప్రతి సీన్లో అదే ఎనర్జీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ ఫర్ దిస్ బంగారం లాంటి క్యారెక్టర్. థ్యాంక్ యూ. అండ్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నేను నాన్నని అడుగుతూనే ఉన్నాను. సెప్టెంబర్లో స్టార్ట్ చేసాము, నాన్న మనం సంక్రాంతికి నిజంగా రిలీజ్ చేస్తున్నావా అని. ఆయన ఒకే మాట అన్నారు, నన్ను నమ్మురా, అంతే. ఒకే మాట అన్నారు. ఇంకా అప్పటి నుంచి నేను నాన్ని నమ్మా ఈ సినిమా విషయంలో. ఇది రిజల్ట్ ఇవాళ సంక్రాంతికి సినిమా రెడీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ యువర్ లీడర్షిప్. వీ విల్ ఆల్వేస్ ట్రస్ట్ యూ. అండ్ అలాగే అలాగే సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ, టు ఆల్ మై కో యాక్టర్స్, రమ్య గారు, కృతి శెట్టి సర్పంచ్ నాగలక్ష్మిగా నటించింది. అద్దరిపోయింది రోల్. తప్పకుండా మీరందరు థియేటర్లో భలే ఎంజాయ్ చేస్తారు సర్పంచ్ నాగలక్ష్మిని. అలాగే రావ్ రమేష్ గారు, కిషోర్, all the actors sitting here, Surya, Ranjit, thank you guys so much for supporting me. Daksha, it was great doing that song with you, really enjoyed it. And like to thank all the technicians, Ram Lakshman Garu first, thank you so much sir. Junaid, Vijay, Anup, DOP Yuvraj, and everyone, I think our choreographers, Sirish is over here, Shekhar Master, Raju Sundaram, Harish, all of you, thank you all so much. And ZTV Prasad Garu, thank you Andi, thank you for your support. బంగారు రాజు సినిమా గురించి చెప్పాలంటే అభిమానులందరికీ ఒకే మాట చెప్తాను. మీరందరు ప్రతి ఈవెంట్కి వచ్చి ఎంతో ఎనర్జీ మాకు చూపిస్తారు. రిలీజ్ రోజున థియేటర్ ముందు ఎంతో హడావుడి చేస్తారు. ఈ సినిమాలో ప్రతి సీన్లో అదే ఎనర్జీ ఉంటుంది, అదే హడావుడి ఉంటుంది, అదే అల్లరి ఉంటుంది. అది నా ప్రామిస్. అండ్ పండగ లాంటి సినిమా అని ప్రతిసారి చెప్తున్నాం, ఎందుకంటే నిజంగా పండగ లాంటి సినిమా. సంక్రాంతి పండగ కోసం నాని సినిమా డిజైన్ చేశారు. ఒక సంక్రాంతి పండగ అంటే మన తెలుగు ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేయాలని. ఈ సినిమాలో ఆ ఎంటర్టైన్మెంట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో మా పండగ మీరందరూ సినిమా చూసి మాకు వర్డ్కి ఇచ్చాకే స్టార్ట్ అవుద్ది.
సో మీరందరు రేపు తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీ అందరికి సినిమా నచ్చిందంటే అరుస్తూ వాసివాడి తస్సదియా అని అరుస్తూ థియేటర్ బయటికి రండి. ఆల్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి వెళ్ళండి. అండ్ మర్చిపోయాను, ఐ ఫర్గాట్ టు థ్యాంక్ అ ఫ్యూ పీపుల్. మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు, ద ఎంటైర్ అన్నపూర్ణ ప్రొడక్షన్ టీమ్, లైక్ టు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అలాగే ది ఎంటైర్ డైరెక్షన్ టీమ్, సత్యం బాబు గారు, మహేంద్ర, సివి రావు ఫ్రమ్ అన్నపూర్ణ. లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. నివేదిత, ఆర్ ఆన్లైన్ సోషల్ మీడియా పిఆర్ఓ, థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా రేపు మీ అందరి ట్రైలర్ నచ్చిందా? తప్పకుండా అప్పుడు సినిమా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. పండగ లాంటి సినిమా, పండగ సంక్రాంతి పండగ అంటే ఎవరో అంటుంటే విన్నాను. సంక్రాంతి పండగ తెలుగు సినిమా ప్రేక్షకులు ఫెవికాల్ లాగా అతుక్కుని ఉంటారని. సో మన సంక్రాంతికి సినిమాలు అయిపోతే ఎట్లా, అందుకని సో ఈ టీం అంతా మా వజ్రాలు అందరూ ముందు కూర్చున్నారు. నా వజ్రాలు అందరూ వాళ్ళ హెల్ప్తో వాళ్ళు నాకు ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుబట్టాను. నేను ఎంత పట్టుబట్టానో నాకన్నా ఎక్కువ వాళ్ళు పట్టుబట్టి ఈ సినిమా రిలీజ్ చేశారు. వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాలో వాడు మీసం తిప్పుతాడు, నేను మీసం తిప్పుతాను. రేపు సినిమా చూసిన తర్వాత మీరందరూ మీసం తిప్పుతారు. వాసివాడి తసదియా. అంటే నా టెక్నీషియన్స్ గురించి ఒక్కొక్కరి గురించి ఏం చెప్పుకోవాలో కూడా నాకు తెలీదు. నా ఎడిటర్ విజయ్ రాత్రింబవలు ఒక 3 నెలల నుంచి పాపం నిద్ర కూడా పోలేదు, మేబీ ఎవ్రీడే 3 hours వెళ్ళి, సార్ విజయ్ థ్యాంక్ యూ సో మచ్. జునైద్ నువ్వు చేసిన విఎఫ్ఎక్స్ అండ్ అక్కడ ఉండి ఇది నాకు ఇలా కావాలి చేయగలుగుతారంటే నో ప్రాబ్లం సార్, వీ కెన్ డూ ఇట్ అని చెప్పావు. థ్యాంక్ యూ జునైద్, నెవర్ ఫర్గెట్ దిస్. అండ్ గాడ్ బ్లెస్. రామ్ లక్ష్మణ్ మాస్టర్, మీరు ఇప్పటికీ గుర్తుపట్టను ఎవరు అని. ట్రై చేస్తూ ఉంటా, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. అండ్ సినిమా కథలో మేము ఇలా చేయాలి అనుకుంటే ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని తయారు చేసి పెట్టారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యువరాజ్, వేర్ డిడ్ వి ఫైండ్ యూ, మై డైమండ్. థ్యాంక్ యూ యువరాజ్. Without you, we couldn't have done it. Really. Thank you, Yuvraj. And Anoop, విన్నారు కదా పాటలు, అనూప్ ఇచ్చిన పాటలు, లడ్డుండ లాంటి పాటలు ఇచ్చాడు ఒక్కొక్క పాట. థ్యాంక్ యూ అనూప్. అండ్ బ్రహ్మ కడలి ఎక్కడ రాలేదా బ్రహ్మ? సో తను కూడా మా ఆర్ట్ డైరెక్టర్. తను కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ప్రతి సినిమాలో సెట్లు లేట్ అవుతూ ఉంటాయి, షూటింగ్లు స్టార్ట్ అవ్వవు. ఈ సినిమా కూడా 1 week డిలే అయింది సెట్ స్టార్ట్ అవ్వక. కానీ బ్రహ్మ కడలి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా సెట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ అయ్యి మంచి సెట్స్ విఎఫ్ఎక్స్కి అన్నీ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రహ్మ కడలి. అండ్ మై ప్రొడక్షన్ టీమ్, మహేంద్ర, ఆనంద్, సీను, వీళ్ళందరూ ఎక్సలెంట్. దే మేడ్ దిస్ టీమ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఇది యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్లో చెప్పుకోవాలి, కానీ ఇప్పుడే చెప్పుకుంటున్నాను అందరి గురించి. అండ్ అఫ్ కోర్స్ కళ్యాణ్ కృష్ణ, గాడ్ బ్లెస్ యూ కళ్యాణ్ కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ సచ్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ అంత ఈజీ కాదు ఇంత భారీ సినిమాని తీయటం, చిన్న సినిమా కాదు. ఇంతమంది ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయటం అండ్ ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాం. ఒక్కసారి కూడా చూడలేదు ఇరిటేషన్తో. అండ్ ఆ నవ్వుతూనే అందరితో పని చేయించుకున్నాం. థ్యాంక్ యూ కళ్యాణ్. ఇది నీ గురించి ఇంకా చాలా చెప్పాలి, టైం ఉంది దానికి, ఇప్పుడే కాదు. అండ్ అలాగే మా ఆర్టిస్టులందరూ, మా రత్నాలందరూ ఇక్కడ ఉన్నారు.
అండ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బుజ్జి ఈసారి కుదరలేదు, సో అది కళ్యాణ్నే అడగాలి. నేనైతే పెట్టేసే ఎవరు పట్టించుకోరు అన్న, సినిమాలో ఉండొచ్చు బుజ్జి అన్నాను, తను వెళ్ళలేదు. ఓకే, ఆల్ రైట్. అండ్ జీ స్టూడియోస్, ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ బిహైండ్, గ్రౌండ్లో కానీ అడ్వర్టైజింగ్లో కానీ అన్నిట్లో థ్యాంక్ యూ. అండ్ ఆశీష్ అండ్ సివి, వెనకాల ఎక్కడో దాక్కున్నావు, అన్నపూర్ణ పోస్ట్, యూ గైస్ ఆర్ ఇంక్రెడిబుల్, ఫెంటాస్టిక్ జాబ్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూల కన్నా ముందు సినిమా గురించి చెప్పాలంటే ఆర్టిస్టులు అందరూ సర్పంచ్ నాగలక్ష్మి ఇక్కడ లేదు, అండ్ మూడో సినిమా చాలా చాలా బాగా చేసింది. అండ్ థ్యాంక్ యూ కృతి. అండ్ నాగ చైతన్య ఈ సినిమాలో ఒక కొత్త చైతన్యాన్ని చూస్తారు మీరు. దిస్ ఈజ్ మై ప్రామిస్ టు యూ. మాస్ కావాలనుకుంటున్నారు కదా, వస్తుంది ఈ సినిమాలో, మీరు చూస్తారు, మీరే చెప్తారు రేపు. అండ్ చాలా చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. చాలా లవ్ స్టోరీ నుంచి వాటి నుంచి ఇప్పుడు సడన్గా ఇందాక అనసూయ అన్నట్టు అందరూ అన్నట్టు కంప్లీట్ ఓపెన్ అప్ అయిపోయి చేశాడు. అండ్ యు విల్ ఆల్ లవ్ ఇట్. ఇంక సినిమా గురించి రేపే రిలీజ్ అవుతుంది, తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. బ్లాక్ బస్టర్ సక్సెస్ పార్టీ రోజుని చెప్తాను మీ అందరికీ, ఇప్పుడు కాదు. అప్పుడు అందరినీ పిలిచి చెప్తాను. ఫ్యాన్స్ అందరినీ పిలుచుకోలేకపోయాను కోవిడ్ ప్రోటోకాల్స్ మూలంగా, కోవిడ్ రెస్ట్రిక్షన్స్ మూలంగా. ఇంతకన్నా ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదు, లేకపోతే చాలా ధూమ్ధామ్గా చేద్దాం అనుకున్నాను ప్రీ రిలీజ్ ఫంక్షను. అప్పటికైనా చేద్దాం తర్వాత. ఓకే, సో మీట్ యూ ఆల్ ఇన్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ నుంచి శ్రీనివాస్ గారు, దే వాంట్ టు ప్రెజెంట్ మొమెంటో టు మన కింగ్ ఆఫ్ టాలీవుడ్ అండ్ నాగ చైతన్య గారు. Constructions Limited presents Bangaraju pre-release event powered by KLM Fashion Mall. Keep loving more. Big C, Prakriti Avenues Private Limited, Just Have. Associate sponsors Vijayta Supermarket, Ushodhya Supermarket, Priya Gold, CMR Jewelry Telangana, Dr. Venus Institute of Skin and Hair. And I request all the cast and crew of Bangaraju to come on stage. ఇక్కడ లేని ప్రేక్షకులందరికీ, టీవీల్లోంచి మా అందరినీ చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. డైరెక్టర్ బంగారాజు, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారిని వి రిక్వెస్ట్ యు టు కమ్ ఆన్ స్టేజ్. దర్శన, దక్ష, సూర్య, రోహిణి, రామ్ లక్ష్మణ్ గారు, యువరాజ్ గారు, విజయ్ గారు, జునైద్ గారు అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో అనదర్ ఫోటో ఆప్ విత్ నాగార్జున గారు, నాగ చైతన్య గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు and director Kalyan Krishna garu.